హాయ్ నమస్తే. హాలిడే అంటేనే బద్ధకము. దీపావళి రోజు హాలిడే ఇచ్చారు, సెలవిచ్చారు కదా అని చెప్పి కొద్దిగా ఎక్కువసేపు పడుకుందాము అని చెప్పి అనుకున్నాను. కానీ రోజులాగే మెలకువ వచ్చేసింది. మెలకువ వచ్చిందే కానీ పని ఏం చేయబుద్ధి అవ్వట్లేదని చెప్పి అలాగే కూర్చుండిపోయాను. కూర్చొని నాకే విసుగు వచ్చేసిందండి. ఇంకా తప్పదురా దేవుడా అని చెప్పేసి ఇలా చీపురు పట్టుకొని వచ్చి ఇల్లు వాకిలంతా చిమ్ముకున్నాను. నైటే చిమ్మేసాను కాబట్టి ఇక్కడ చిమ్మడానికి కూడా ఏమి ఉండదు, అందుకని చెప్పి పైనే అలాగే చిమ్మేశాను. బయట ఉన్న ఇసుకలో మా బాబు ఆడి వచ్చి బ్రష్ చేసేసుకున్నాడు. త్వరగా బ్రష్ చేసేసుకొని ఆ బ్రష్ ఎత్తి ఇంట్లో పెట్టేసి టిఫిన్ చేయడానికైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను మిగతా పని స్టార్ట్ చేసుకున్నాను. ఆడపిల్ల చేయాల్సిన పనులేను ఇవి మాత్రము ఆడపిల్లకి తప్పవు. అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా అమ్మ వాళ్ళ దగ్గరున్నా అత్త వాళ్ళ దగ్గరున్నా సరే ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందేను. ఆడవాళ్ళకి ఏ దాంట్లో అయినా ఆప్షన్ ఉందేమో కానీ ఈ పనుల విషయంలో మాత్రం వేరే ఆప్షన్ అంటూ లేనే లేదు. ఖచ్చితంగా చేయాల్సిన పనే. ఇకపోతే ఒక్క గంటలో చేయాల్సిన పనిని వచ్చి 3 గంటల లోపల నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్కి వచ్చేసరికి పిల్లలకైతే టపాసులు తీసుకొచ్చారు, 2 బాక్సులు తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే పిల్లలు వాటిని ఓపెన్ చేయడంలో హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసిన తర్వాత అస్సలు సిస్సలైన బారైతే స్టార్ట్ అయ్యింది. ఇది నాకంటే ఇది నాకు, ఇది నాకంటే ఇది నాకు అని చెప్పేసి పిల్లలు లాక్కోవడం స్టార్ట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, లాక్కోవడం స్టార్ట్ చేశారు. ఆ లాక్కోవడంలో కొన్ని టపాసులు అయితే బాగా ఇరిగిపోయాయి. ఎలాగో ఇరిగిపోయాయి కదా అని చెప్పి మిగతాయి కూడా ఇంచేస్తారని చెప్పి త్వరగా బయట పెట్టేసి టపాసుని కాల్చడం స్టార్ట్ చేశాము. పిల్లల చేత అయితే సురసురాలు, చిచ్చుబుడ్డీలు అలాంటివి అయితే చిన్నవి పిల్లల చేత కాల్పించేసాము. తాడ్లు, అగ్గిపెట్టెలు, చిన్నవి నేల టపాసులు ఇలాంటివి మాత్రమే పిల్లల చేత నీట్గా కాల్పించాం దగ్గరుండి. మిగతా పెద్దవి కూడా పెద్దవాళ్ళే కాల్చారు. పేరుకు మాత్రమే పిల్లలు, టపాసులన్నీ పేల్చేది కూడా పెద్దవాళ్ళే. మిగతా అన్నీ చూడండి, చిచ్చుబిడ్డీలు, పెద్ద బాంబులు ఇలావన్నీ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బాగా పేల్చేశారు. టపాసులన్నింటినీ కూడా బాగా పేల్చేశారు. ఇంట్లో కాల్చింది సరిపోదన్నట్టు ఇలా బయటికి కూడా వచ్చి టపాసులు పేల్చడం స్టార్ట్ చేశాము. మిగిలినవన్నీ కూడా బయట పేల్చేసాము. ఈ లాస్ట్ టపాసు వైపు చూస్తే కళ్ళు ఎక్కడ చూపు కోల్పోతుందేమో అని చెప్పేసి ఈ ఒక్కదాంతో సరిపెట్టేసి మేము ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము.